విజ్ఞాన్ యూనివర్సిటీ అనంత స్పేస్ టెక్నాలజీని వారి భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్నాలజీ సమ్మిట్ నిర్వహించడం ఆనందదాయకంగా ఉందని విజ్ఞాన్ యూనివర్సిటీ చైర్మన్ లావు రత్తయ్య అన్నారు. శాటిలైట్ టెక్నాలజీ, రాకెట్ టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానంపై విద్యార్థులలో అవగాహన కల్పించడమే ఈ సమ్మిట్ లక్ష్యం అన్నారు. గుంటూరు జిల్లా చేప్రోల్ మండలం వడ్లమూడి గ్రామంలో ఈ సమ్మిట్ నిర్వహించింది. రాబోయే రోజుల్లో అంతరిక్ష రంగంలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా లభిస్తాయన్నారు. షార్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఉండటం రాష్ట్రానికి గర్వకారణమని అభిప్రాయపడ్డారు. ఏపీలో క్వాంటం టెక్నాలజీ అభివృద్ధికి చర్యలు చేపడుతుందన్నారు. అంతరిక్ష పరిశోధనలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. నమస్కారం. మీ అందరికీ విజ్ఞాన్ యూనివర్సిటీ స్వాగతం పలుకుతుంది. ఈ 22, 23, 24 తారీఖుల్లో ఇక్కడ స్పేస్ రీసెర్చ్, రాకెటింగ్ సెమినార్స్ జరగబోతున్నాయి. ఇదంతా ప్లాన్ చేసింది, నిర్వహిస్తుంది పావులూరి సుబ్బారావు గారని అనంత టెక్నాలజీ మేనేజింగ్ డైరెక్టరు. అనంత టెక్నాలజీ వారు ఇస్రోకి రాకెట్ ప్రయోగంలో చాలా సహాయం చేస్తున్నారు. అట్లానే ఈ మధ్యలో జరిగిన వార్లో కూడా వాళ్ళ కాంపోనెంట్స్ చాలా ఉపయోగపడినాయి. అంత నిష్ణాతులు సుబ్బారావు గారు ఈ కార్యక్రమాన్ని విజ్ఞాన్ యూనివర్సిటీ తరఫున ఛాన్సలర్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే స్పేస్ టెక్నాలజీ ఏంటి, ఎందుకు అనేది మొదటి ప్రశ్న. సో అందరికీ తెలిసిందే, ఎలన్ మస్క్ మొత్తం ఆయన ఇన్వెస్ట్మెంట్స్ అంతా స్పేస్ టెక్నాలజీలోనే పెడుతున్నారు అంటే దానికి బలమైన కారణం ఉందని ఎవరైనా ఊహించవచ్చు. ఈ ముందు రోజుల్లో బాగా ఒక దేశం అభివృద్ధి చెందాలంటే, ఒక సమాజం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే స్పేస్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్. ముందు రోజుల్లో వాతావరణ మార్పులు కానీ, లేకపోతే పంటల పరిస్థితి కానీ, లేకపోతే ఇంకా వార్ పరిస్థితి కానీ, ఇదంతా స్పేస్ టెక్నాలజీ మీద ఆధారపడుతుంది. So in tune with Vikasit Bharat 2047, Andhra Pradesh state government also announced this draft Andhra Pradesh aerospace and defense 4.0 last year up to 5 years with in tune to attract 10,000 jobs in this area, and they started 2 clusters one at Tirupati and another at Sri Sathya Sai district. So along with their vision is to attract 1 lakh jobs by 2047. So there are various opportunities available in space satellite design, assembly, integration and testing facilities, along with satellite tracking, monitoring, and there is another scope is for low orbit satellites like Starlink by SpaceX USA. India also there is a possibility of direct internet connectivity using this low orbit satellites. So in tune with Vikasit Bharat 2047. The importance of space industry in India is well known. The space is opened for private players in the year 2020. Before that, the space activities are particularly limited to the public sector undertakings, mainly ISRO. In line with Viksit Bharat, space tech industry is identified as one of the sunrise industry, which leads our India, one of the areas which leads our India in 2047 into a developed country. Space industry, opening of space industry is mainly important because of to get self-reliance in technologies, to increase employment and to have a greater revenues. In fact, India wants to turn itself into a low-cost space nation. Recently, we have seen for Mars mission also, we have sent with a very limited, with a small amount of money, we are able to spend our mission to Mars compared to the developed nations. ఈ ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్ సమ్మిట్ని మరింత అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ప్రాజెక్ట్స్ విషయంలోకి వస్తే, ఆంధ్రప్రదేశ్లో స్టార్టింగ్ ఫ్రమ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, వైజాగ్ డిస్ట్రిక్ట్, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, అలానే ఒంగోలు, తిరుపతి, చిత్తూరు, ఇవన్నీ రీజన్స్లో నుంచి గవర్నమెంట్ స్కూల్స్ కానీ, లేకపోతే ప్రైవేట్ స్కూల్స్ కానీ, ఇంజనీరింగ్ కాలేజెస్ లైక్ గీతం యూనివర్సిటీ, ఆదిత్య యూనివర్సిటీ, విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్, మన ఇక్కడ పరిసరాల్లో ఉన్న కేఎల్యూ, విట్,
సిద్ధార్థ యూనివర్సిటీ, అలానే అటువైపు ఐఐటి తిరుపతి, ఐఐటి హైదరాబాద్, ఈవెన్ వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వెల్లూరు దగ్గర నుంచి వెల్టెక్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ వాళ్ళ ప్రాజెక్ట్స్, ఎందుకంటే ఇది ఒక మల్టీ డిసిప్లినరీ సంబంధించిన ప్రాజెక్ట్ కావడంతో డిఫరెంట్ రీజన్స్ నుంచి వాళ్ళ ఒక మల్టీ డిసిప్లినరీ ఒక టీమ్ని ఫామ్ చేసుకొని వాళ్ళ ప్రాజెక్ట్స్ని ఆ రోజు ఇక్కడ ఉన్న స్టాల్స్లో చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఈ ప్రాజెక్ట్స్ని వాళ్ళని ఇంకా కొంచెం మోటివేట్ చేయడానికి క్యాష్ ప్రైజెస్ కూడా 5 lakhs వరకు పెట్టాము. ఇంజనీరింగ్ కాలేజెస్కి ఫస్ట్ ప్రైజ్గా 1 lakh rupees పెట్టాము. అలానే 75,000, 50,000 క్యాష్ ప్రైజ్ పెట్టి కన్సోలేషన్ ప్రైజెస్ని కూడా వాళ్ళని ప్రమోట్ చేయడం జరుగుతుంది.